అయ్యో అయ్యో అయ్యయ్యో మొన్నటిదాకా కుయ్ కుయ్ అని కాన్వాయ్లు వేసుకుని మంత్రులుగా తిరిగిన వైసీపీ లీడర్లు ఇప్పుడు ఓడిపోయే వరకల కష్టాలని కాన్వాయ్ తీరు వరుస పెట్టి వస్తున్నాయి. పాపం బూత్ స్పీచ్లకు ఫేమస్ అయిన యూత్ లీడరు బీప్ బైట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరెళ్లిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు బుక్ అయింది. మాజీ వాలంటీర్లు అంతా పోయి ఎల్లచ్చలకు ముందుగాల మమ్మల్ని మస్తుగా వేధించి మాతోని బలిమీకి రాజీనామా చేపించి మా కొలువులు దూరం చేసి మా పొట్టగొట్టిరు అనుకుంటా పోలీసులకు కంప్లైంట్ కాదని రాసిచ్చే వరకలా వాళ్ళు ఐపీసీ సెక్షన్లు 447, 506 కింద కేసు బుక్ చేసిరట. కొడాలి నానితో పాటుగా గుడివాడ వైసీపీ ప్రెసిడెంట్ మీద ఇంకో ముగ్గురు మీద కూడా కేసు రాసిరట. మొన్న కొందరు వాలంటీర్లు పోయి సార్ మమ్మల్ని మళ్ళా కొలువులకు తీసుకోరు అని మంత్రి అచ్చెన్నాయని అడిగితే మిమ్మల్ని అసలు ఎవరు రాజీనామా చేయమన్నారు, వాళ్ళ మీద ముందుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇయ్యి అని నేను చెప్పే కదా. మరి ఆ మాటను పాటించుకుంటే చక్కగా పిఎస్కే పోయి గోస చెప్పుకున్నారు కావచ్చు. ఇక ఇదిట్టుంటే మన ఫర్నిచర్ పట్టుకపోయిందని కూడా జగన్ మీద తెలుగు తమ్ములు మస్తు మాటలు అంటారు కదా, మీరేమంటారు అని నిన్న కొందరు జర్నలిస్టులు అడిగితే ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. ఒక్కలో ఫర్నిచర్ ఎంత, ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది, కావాలంటే పట్టుకురండి. మేము షోరూమ్ లో వేసుకున్నాం, తీసుకెళ్లి మా సాక్షి ఆఫీసులో వేసామా కాదు, మాకు క్యాంప్ ఆఫీస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆఫీసులో వేసుకున్నామా. దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. కోపం తెచ్చుకున్న కొడాలి నా నుండి బొక్కలో ఫర్నిచరు, ముష్టి ఫర్నిచరు రేట్ ఎంత ఉంటుందో ఎప్పుడు ఇస్తాము అనుకుంటా మాట్లాడి మళ్ళా వార్తలకు ఎక్కిండు. మళ్ళీ అలాగో ఈ కేసు ముచ్చటతో హెడ్లైన్స్ కి ఎక్కిండు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకే 5 ఏళ్ళు గుడివాడ లీడర్ కు దడదడే ఉన్నది పోరి చూస్తుంటే.